ఇవేం దిక్కుమాల ఎండలో గానీ మాడ అదిరిపోతోంది. ఆ ఫ్యాన్ స్పీడ్ కాస్త పెంచు. అయ్య బాబాయ్ 2 నిమిషాలు కూడా స్టవ్ దగ్గర ఉండలేకపోతున్నాను. ఈ లెక్కన వంట ఏమవుతుంది, తడిసిపోతుంది ఒళ్ళంతా. ఇప్పుడే ఇలా ఉందంటే జూన్ జూలై వచ్చేసరికి మనుషులు ఉండాలా పోవాలా? ఆ జుట్టేంట్రా బాబు, చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. వెళ్ళు, మా అమ్మ డిప్ప కటింగ్ చేయమందని చెప్పి మొత్తం కట్ చేయించుకురా, కుదిరితే గుండు చేయించేసుకో, హాయిగా ఉంటుంది. ఇంకా పూర్తిగా ఎండాకాలం రాకుండానే చెట్లు చూడు పాపం ఎలా అయిపోతున్నాయో. ఇదేంటి పొద్దున్నే అన్ని వాటర్ బాటిల్స్ నింపి పెట్టాను కదా, ఒక్క బాటిల్ కూడా లేదు. తాగేసావంటే మళ్ళీ నింపి పెట్టాలని తెలీదా? ఇంకోసారి నింపకపోతే తాక్కడి చల్లనీళ్ళు. స్పీడ్ పెంచావా? ఎంత పెంచినా తిరిగి చావదే. 2000 పోసుకున్నావు, అయినా కూడా ఇలా న్యూస్ పేపర్ తో విసురుకోవాల్సి వస్తుంది. రేపు ఆ షాప్ వాడి దగ్గరకు తీసుకెళ్ళు, అనకాని ఫ్యాన్ అంట కట్టాడు వెదవా. కూరలు తెచ్చినట్టు ఫ్రిడ్జ్ లో పెట్టేయాదమ్మా. ఎండలు చూసావా ఎలా ఉన్నాయో, సాయంత్రం వరకు ఉంచితే పాడైపోతాయి. ఈ ఎండలకి రోజుకి 2 సార్లు స్నానం చేసినా చిరాగ్గానే ఉంటుంది. అలా రోజంతా స్నానం చేయకుండా ఎలా ఉండగలుగుతున్నావురా నువ్వు? ఇంకా లాభం లేదు. ఆ సుబ్బయ్యను పిలిపించి అటక మించి కూలర్ దింపించి నీళ్లు పట్టి పెట్టమని చెప్పు, రేపటి నుంచి వేసుకుందాం. మామిడి పళ్ళ? ఇప్పుడేం మామిడి పళ్ళే, ఇంకా పూర్తిగా ఎండాకాలమే రాకుండా. అమ్మ వద్దమ్మా, ఆ మార్కెట్లో దొరికేవన్నీ ఏవేవో కెమికల్స్ వేసి అమ్మేస్తూ ఉంటారు. నువ్వు ఇంటికి వచ్చేసే సీజన్ వచ్చాక నేనే మంచివి జ్యూస్ తెప్పిస్తాను. ఇంట్లో ఉన్న మన పరిస్థితి ఇలా ఉందంటే పాపం పక్షుల సంగతి ఆలోచించు. వెళ్ళు డాబా మీదకి వెళ్ళి ఓ గిన్నెలో నీళ్లు పెట్టేసిరా వాటికి. ఈ నీళ్ళు ఎంత తాగినా దాహం తీరట్లేదు. స్విగ్గీలో మజా ఆర్డర్ పెట్టి చల్లగా.